హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5,000 మెగావాట్లకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2,000 మెగావాట్ల ఫండ్ స్టోరేజ్ ప్లాంట్ పవర్ ప్లాంట్, 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం ఉండకపోవచ్చని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? సెక్రటరీలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మేజర్గా ఇవాళ చర్చించే అంశాలలో మేజర్గా ఈ పవర్కు సంబంధించినటువంటి అంశాల మీదనే చర్చిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పవర్ అనేది ఎంత వినియోగమైంది, ఎక్కడెక్కడ ఎంత వినియోగమైంది, ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, ఏ టైంలో ఎక్కువగా ఈ డిమాండ్ అనేది వస్తున్నది, సో దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నది, ఉన్నటువంటి డిమాండ్కు అనుగుణంగా ఎంత సప్లై ఎట్లా చేస్తూ ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాటికి ఈ విద్యుత్కు సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్పులు ఎంత, సో ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇందులో మేజర్గా ఇక సోలార్ పవర్కి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం సోలార్ పవర్కి సంబంధించి దాన్ని ప్రోత్సహిస్తున్నది. దానికి సంబంధించి సోలార్ పవర్ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ సోలార్ పవర్ది మరింత పెంచే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. దాని మీద కూడా ఇవాళ చర్చించి ఈ సోలార్ పవర్కి సంబంధించిన దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతున్నది. ఇక వీటితో పాటు కొత్తగా డిస్కమ్ ఏర్పాటు చేయాలనేది కూడా డిమాండ్ ఉన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్ ఇది. దీనికి సంబంధించి మరి ఆ డిస్కమ్ను ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడున్నటువంటి దాంట్లో మేజర్గా ఉన్నటువంటి డిమాండ్ అయితే ఈ డిస్కమ్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ అయితే ఉన్నది. కాబట్టి మరి దానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కొనబడుతున్నది. ఎందుకంటే ఈ కొత్త డిస్కమ్ కనుక తెస్తే అందులో ఈ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుంది, తర్వాత వ్యవసాయ రంగానికి ఇచ్చే కరెంటుకు సంబంధించి ఈ 2 వినియోగానికి సంబంధించి కూడా కొత్తగా డిస్కమ్ తీసుకొస్తే ఆ పరిధిలోకి ప్రభుత్వ పరంగా ఇచ్చే ఈ సబ్సిడీకి సంబంధించినవన్నీ కూడా ఆ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ కనుక కొత్తది తీసుకొస్తే ఈ పథకాలు ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్నటువంటి ఈ పవర్ రిలేటెడ్గా ఉన్నటువంటి పథకాలను ఆ డిస్కమ్ కిందికి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఇవాళ జరిగే క్యాబినెట్లో చర్చించి ఆ డిస్కమ్ మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలో అండర్ గ్రౌండ్ లైన్కు సంబంధించి విద్యుత్ కనెక్షన్కి సంబంధించి అండర్ గ్రౌండ్ లైన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ దిశగా ముందుకెళ్లాలని కూడా చూస్తున్నది. కాబట్టి ఈ అండర్ లైన్కి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యుత్ కేబుల్ వల్ల ఏదైతే ఈ పోల్కు స్తంభాలకు ఈ కేబుల్స్ ఉంటున్నాయో దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది. సో పెద్ద ఎత్తున ఈ విద్యుత్ స్తంభ తీగలతో పాటు ఈ మిగతా స్టార్ కేబుల్లకు సంబంధించి కూడా తీగలన్నీ కూడా పెట్టడంతో కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అట్లాంటి వాటిని అధిగమించేందుకు ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను తగ్గించేందుకు, సో ఇట్లా ఈ గాలి దుమాలానికి డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు, సో ఎక్కడ కూడా ఈ విద్యుత్ వల్ల అంతరాయం కలగకుండా హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఈ అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి లైన్లు కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు కొత్తగా ఈ
ప్లాంట్లకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. తర్వాత ఇక రామగుండం థర్మల్ ప్లాంట్కి సంబంధించి కూడా కొత్తగా నిర్మించాలని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి సో అక్కడ ఒకవేళ రామగుండంలో ఈ థర్మల్ ప్లాంట్ కనుక తీసుకొస్తే అందులో ఎంత మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఉండాలి, సో ఇప్పుడున్నటువంటి డిమాండ్ ఎట్లా ఉన్నది రాష్ట్రంలో, తర్వాత రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా ఈ పవర్ అనేది ఎట్లా పెరుగుతూ వస్తుంది, మరి దానికి అనుగుణంగా పవర్కి సంబంధించి డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయాలంటే ఆ ఉత్పత్తి అవసరం. కాబట్టి మరి ఎక్కడెక్కడ ఈ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, అక్కడ ఉండాల్సినటువంటి మెగావాట్లకు సంబంధించి ఎంత ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ కొత్తగా తీసుకొచ్చే థర్మల్ ప్లాంట్కి సంబంధించి దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిమాండ్ ఏదైతే పవర్ డిమాండ్ ఉంటుందో పవర్ డిమాండ్కి సంబంధించి 2023 మార్చిలో పవర్ డిమాండ్కు అనుగుణంగా ఎట్లా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత దానికంటే ఎక్కువగా 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి నెలలో వచ్చినటువంటి పవర్ డిమాండ్కి అనుగుణంగా ఎట్లా దాన్ని అధిగమించాము, సో ఈ సప్లై కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎట్లా ప్రభుత్వ పరంగా ఎట్లా చేశామన్న దాని మీద కూడా చర్చించి ఇక రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పవర్ సప్లై కొరత ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దాని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయడము, తర్వాత మిగతా అంశాల విద్యుత్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ 2 రోజుల కాలంలో కూడా ఎట్లాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి, సో వాటిని అధిగమించి ముందుకెళ్లాలంటే ఏం చేయాలి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విద్యుత్ సంబంధించి దాని మీద ఎట్లా నిర్లక్ష్యం వహించింది, ఇక కాంగ్రెస్ హయాంలో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడ కూడా విద్యుత్కు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా సక్సెస్ఫుల్గా ఎట్లా ముందుకెళ్తున్నాము, ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సక్సెస్గా మరింత ముందుకెళ్లాలంటే విద్యుత్ పరమైనటువంటి అంశాలలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి పాలసీలు తీసుకొస్తే బాగుంటుంది అనే దాని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు కీలకమైనటువంటి పాలసీల మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మేజర్గా ఇవాళ కొనసాగుతున్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అంశాల మీద ఇవాళ కొనసాగుతున్న ఈ సమావేశం కొనసాగుతుంది. ఇక వీటితో పాటు ఇక డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సందర్భంగా పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని వేసింది, తర్వాత మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని వేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా సక్సెస్ఫుల్ చేస్తే బాగుంటుంది, సో అందులో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ విజయాలేంటి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యాలేంటి, ఈ 2 రోజుల్లో పెద్ద ఎత్తున జరిగే ఈ సభలో మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రజలకు ఏ అంశాల మీద ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద కూడా ఎప్పుడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.